నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ముందుగా మీకు శ్రీ పంచమి శుభాకాంక్షలు అక్క. చాలా ధన్యవాదాలు. ఆల్రెడీ కూడా థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఆ వాగ్దేవి అనుగ్రహం ఎప్పుడు నీ పైన అలానే ఉండాలి, క్వశ్చన్ల రూపంలో. తప్పకుండా ఆన్సర్స్ ఏం చెప్తాం, అదొకటి మీకు వదిలేయమంటారా? అనేది వదిలేయండి. తప్పకుండా తప్పకుండా అక్క, మీరు శ్యామలాదేవిని అంటేనే నీల సరస్వతిని చాలా చాలా వైభవంగా కొలుస్తూ ఉన్నారు. ఆ దీక్షలోనే ఉన్నారు. అయినప్పటికీ నేను అడిగిన వెంటనే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఎందుకంటే రేపు శ్రీ పంచమి, మీరు చెప్పకపోతే ఎలాగా? అమ్మవారే పిలిపించుకుంది. అందుకే కాస్త మీకు నలతగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఫోర్స్ చేశాను. అన్యదా భావించకండి, మీరు చెప్పాలి, మేము వినాలి. అందుకని అక్క, సరస్వతీదేవి యొక్క కృప మీరు అన్నట్టుగా అందరికీ కావాలి. వీడికి వారికి అని కాకుండా ప్రతి ఒక్కరికి కావాలి. జ్ఞానం ఎప్పుడొద్దు చెప్పండి, చాలు. ఇంకా ఈ జ్ఞానం ఇంతవరకు చాలు అని అనడానికి లేదు. జీవిత పర్యంతం కూడా జ్ఞానం కావాలి. సరస్వతి కటాక్షం, శ్యామలమ్మ కటాక్షం మన మీద పరిపూర్ణంగా ఉండాలంటే ఏం చేయాలక్క? రేపటి రోజున ఏ పూజ ఎలా చేసుకోవచ్చు? చాలా మహిమాన్వితమైన రోజు అన్నమాట రేపు. ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు మనం. అసలు ప్రకృతి ఎప్పటికప్పుడు కూడా మనకి ప్రసాదిస్తూ ఉంటుంది. అలా మాఘమాసం అనేది నిజంగా చెప్పాలి అని అంటే ఎంతో అదృష్టం ఉంటేనే మనం ఇవన్నీ చేసుకోగలుగుతాం, గుర్తుంటాయి మనకి. నిజంగా చెప్పాలి, ఇంకా నిజం చెప్పాలంటే యూట్యూబ్ వల్ల ప్రతిదీ గుర్తుండడం, ముందు రోజే ఏం చేయాలనేది తెలుసుకోవడం, చేయడం అనేది జరుగుతుంది అనుకోవచ్చు. అయితే మనం దీన్ని వసంత పంచమి అని కూడా అంటారు. చాలా విశేషంగా చేసుకోవాల్సింది ఏంటి అని అంటే రేపు పసుపు రంగు బట్టలు కట్టుకోవడం. అందరు అనుకుంటారు అమ్మవారు తెలుపు రంగు చీరతోనే కనిపిస్తూ ఉంటుంది సరస్వతీదేవి. కానీ పసుపు రంగు కట్టుకుంటే ఏంటంటే జ్ఞానం అనేది తప్పకుండా మనకి వస్తుంది అనమాట. గురువుకి సంకేతం. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? గురువు నుంచి వస్తుంది అనమాట. అంటే నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాము అని చెప్పి పసుపు రంగు బట్టలు కట్టుకోవాలి. అమ్మవారికి పెట్టే ప్రసాదాల్లో కూడా శనగపిండితో చేసిన లడ్డూలు పెడితే చాలా మంచిది. సాధారణంగా అయితే మనం ఇక్కడ తొక్కుడు లడ్డూలన్నీ కూడా చేసుకుంటాం ఇటు ఆంధ్ర వైపు. లేకపోతే బూందీ లడ్డు అయినా పర్వాలేదు. పసుపు రంగుతో చేసినవి ఏవైనా కూడా కొంచెం ఎల్లో కలర్ కనిపించాలి, అవి ప్రసాదంగా పెడితే చాలా మంచిది. అమ్మవారికి చదువుకోవాలి మనము అని అంటే అగస్త్యుడు రాసిన సరస్వతి అమ్మవారి స్తోత్రం ఉంటుంది. చాలా బాగుంటుంది. నేర్పిస్తారా? తప్పకుండా నేర్పిస్తాను. చాలా బాగుంటుంది. సులభంగా ఉంటుంది అక్క. చాలా సులభంగా ఉంటుంది. ఎందుకంటే మనకి బాసర కూడా అగస్త్య మహాముని వల్లే అమ్మవారు మనకి అక్కడ ప్రకటితమయ్యారనమాట. ఆయనే ప్రతిష్ఠించారు అగస్త్యుడే. నాకొకళ్ళు ఏం చెప్పారు అని అంటే, నేను ఇంకా ఇది తర్కించుకోలేదు, అవునా అని అనుకున్నాను. అగస్త్యుడు గోదావరి ఒడ్డున పూజ చేసుకుంటూ అక్కడి నుంచి రోజు ఇంత ఇసుక తీసుకొని వచ్చి అక్కడ పోసాడు. అదే బాసర సరస్వతి అమ్మవారు అయింది అని చెప్పి ఒక ఆయన చెప్పారు నాకు. అది ఇంకా మైండ్ లోనే ఉండిపోయింది. కానీ అమ్మవారిని మాత్రం అగస్త్యుడే ప్రతిష్ఠించారని ప్రతీతి అనమాట. అయితే చాలా నాలెడ్జబుల్ పర్సన్ అగస్త్యుడు. ఓకే. చూడ్డానికి కూడా చాలా పొట్టిగా ఉంటారంట. మేబీ అక్కడి నుంచే పొట్టివాడు చాలా గట్టివాడు అని వచ్చింది. కానీ మనకి ఆధ్యాత్మికంగా కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. మనకి భూప్రపంచం అంతా కూడా, భూముల మీద ఎక్కడైనా కూడా ఒక ఎనర్జికల్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు అరుణాచలంలో చూడండి, అదో పెద్ద ఎనర్జీ పాయింట్. అలాగే తిరుమల తిరుపతి చూడండి, పెద్ద ఎనర్జీ పాయింట్. ఇట్లా చాలా మాత్రం ఎనర్జీ పాయింట్స్ అన్నీ కూడా అగస్త్యులు వారు కనుక్కొని అక్కడ ప్రతిష్ఠ చేయడం, లింగాన్ని ప్రతిష్ఠ చేయడం, లేకపోతే అమ్మవారిని ప్రతిష్ఠించడం, ఇది చేశారనమాట. సో బాసర సరస్వతి అమ్మవారి దగ్గర కూడా చాలా మంది రేపు చక్కగా అక్షరాభ్యాసం చేసుకోవడం, లేదు అంటే కదా అన్నప్రాసన కూడా అక్కడే చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి రేపు మనం చేయాల్సింది ఏంటి అంటే, పిల్లలకి
అమ్మ స్కూల్ చాలా ఇంపార్టెంట్ అంటే నిజంగానే స్కూల్ చాలా ఇంపార్టెంట్, మానిపించమని నేను చెప్పను. కాకపోతే కనీసం ఒక గంటన్నర ముందు లేపండి పిల్లల్ని. ఒక 1½ అవర్ ముందు లేపేసి స్నానం అంతా చేసేసిన తర్వాత, ఒకవేళ స్కూల్ డ్రెస్ ఉతికిందే వేసుకుంటున్నారంటే ఓకే. లేదు అంటే గనుక ఉతికిన బట్టలు వేసుకొని చక్కగా వాళ్ళకి అమ్మవారి దగ్గర తప్పకుండా సరస్వతి నమస్తుభ్యం అనన్నా చదువుకోమని చెప్పండి. Yeah. అమ్మవారికి చక్కగా మీకు కుదిరితే గనక మరువం ఎక్కడన్నా దొరికితే గనక మరువం తీసుకొనొచ్చి, ఆ మరువం అనేది అమ్మవారి దగ్గర పెట్టండి. ఎందుకు మరువము అనంటే ఇంకొకటి కూడా వస్తాం. మరువం అంటే ఏంటి? మర్చిపోము అని చెప్పి. మరువము. అవునా? కాబట్టి మరుపు రానీయకమ్మా మా పిల్లలకి. ఆ. ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు. ముందు అసలు క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత చాలా మందిని నేను చూసాను డీలా అయిపోతారు. అవునా? తర్వాత ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ చదివి మళ్ళీ రాస్తూ ఉంటారు. అంటే క్వశ్చన్ పేపర్ చూడంగానే భయపడే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. యాంగ్జైటీ వచ్చినా కూడా వచ్చేస్తుందా? యాంగ్జైటీ వచ్చేస్తుంది. అసలు ఆ వచ్చిన క్వశ్చన్ కూడా రాదన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. కర్నూలు ఆ అయిపోతుంది. కాబట్టి అలా అలా భయపడేవాళ్ళు, అలాంటి భయం ఏది కూడా ఉండకూడదు మా పిల్లలకి అని చెప్పి Right. రాసేటప్పుడు కూడా ఎటువంటి జ్వరాలు కానీ జలుబులు కానీ Yeah. ఇవన్నీ ఏవి రాకుండా ఎగ్జామ్ టైంలో Yeah. అంత బాగుండి ఎగ్జామ్ చక్కగా రాయాలి, వాళ్ళకి మంచి రిజల్ట్ రావాలి అని చెప్పి దండం పెట్టుకోండి. అయితే సరస్వతి అమ్మవారు చదువుకోవాలి అని గనక అనుకుంటే ఆవిడ ఎక్కడి నుంచైనా హెల్ప్ చేస్తారు పద్మిని. ఎలా ఎలా అవును. ఎలా చేసుకుని అవును. వస్తారో మనకు తెలియదు అసలు. అవును. ఇంకా అవును. నేను మొన్న ఒకళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ బోర్డే కాదు ఏదైనా బోర్డు అనుకో, స్క్రైబ్ కావాలి వాళ్ళకి. Hmm. అంటే పక్కన కూర్చొని మనకి రాసే help. రాసే వాళ్ళు హెల్ప్ కావాలి, దాన్ని స్క్రైబ్ అంటారు అనమాట. అవును. చాలా సార్లు ఒక 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు రాసే ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉందా? రాసే అబ్బాయికి? అతనికి కొంచెం ఇబ్బంది ఉంది. ఇబ్బంది ఉంది. అయితే చాలా రోజుల నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా సఫలం కాలేదన్నమాట. అప్పుడు రాజశ్యామల అమ్మవారివి మనం చేస్తున్నాం కదా, అమ్మ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ అబ్బాయికి వచ్చేటట్టు చూడమ్మా, పిల్లవాడు ఎందుకు అనేది రీజన్ నీకు కూడా తెలుసు, నాకు అర్థమవుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అతనికి వచ్చేటట్టు చూడు అనగానే దండం పెట్టుకోగానే అమ్మవారు కరుణించి 2 రోజుల్లో స్క్రైబ్ ఇప్పించింది. బాబా. వీళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళకి ఫోన్ చేయండి అని అనుకోవడం, వాళ్ళు చేసుకోవడం. అలా ఎప్పటినుంచో ఆ 2 సంవత్సరాల నుంచి అవ్వని పని పూనుకుంటే అమ్మవారికి దండం పెట్టుకొని చేస్తే 2 రోజుల్లో వచ్చింది. అట్లా మనకి అమ్మవారు అంత చక్కగా హెల్ప్ చేస్తారు. సరస్వతి అమ్మవారు అంత తొందరగా కటాక్షించే దేవత నిజంగానే ఎవరు లేరనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలా దండం పెట్టుకోగానే అలా పని అయిపోతుంది అంటే అది అమ్మవారి విషయంలో అవుతుంది. కాకపోతే డిసిప్లిన్ ఉండాలి. సరస్వతి అమ్మవారికి మనం దండం పెట్టుకునేటప్పుడు డిసిప్లిన్ ఉండాలి. ఆవిడ చూస్తుంది యోగ్యత ఉందా లేదా వాక్ ఇవ్వడానికి అని చెప్పి. ఆ యోగ్యత ఉంది అంటే తప్పకుండా అమ్మవారు ప్రసాదిస్తారు ఎటువంటి పరిస్థితుల్లో అని చెప్పొచ్చు. అయితే సరస్వతి అమ్మవారిని పూజ కూడా ఇప్పుడు శ్యామల అమ్మవారిని పూజించే ఈ 9 రోజుల్లోనే సరస్వతి అమ్మవారిది కూడా జన్మదినం రావడం అనేది మన అదృష్టంగా భావించాలి. అవును. ఎప్పుడు కూడా చాలా మంది అవునక్క. సారీ. అవునక్క. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఇవన్నీ వింటున్నాం కదా, అమ్మవారిని పూజించొద్దు, శ్యామలమ్మని పూజించొద్దు, రాజశ్యామల అమ్మవారిని పూజించొద్దు అని అంటే పేరులో మీరు శ్యామల అంటే ఏంటి? శ్యామలంగా కోమలంగా కనిపించేటటువంటి కోమలాంగి అని అంటారు. అమ్మవారు. దాంట్లో మాణిక్య వీణాముపలాలయంతిలో చక్కగా కోమలాంగి అని అంటాడు ఆయన. అంటే అంత కోమలంగా ఉన్నారు అమ్మవారు అని చెప్పి మనం ఉగ్రమని ఎలా చూసుకోవచ్చు. అనాలనిపిస్తోందో నిజంగా బాధాకరం. మీరందరు లైవ్ లో శోచనీయం. కూడా చూడండి, నేను అమ్మవారిని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇలా ఇలా ఉన్నారు అని చెప్పి. మాస్టర్ ఈకే గారు ఉన్నారు కదా, మాస్టర్ ఈకే గారికి నీకు చెప్పాను కదా, ఆయనకి రేపొద్దున్న ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు ఫీజు కట్టు, అలాగే హాస్టల్ ఫీజు కూడా కట్టు అని చెప్పారట. ఆయన అప్లై చేసుకున్న స్కాలర్షిప్ రాలేదు. అయితే తండ్రి గారేమో ఇంకా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు, డబ్బులు ఇంకా అందలేదు ఆయనకి. ఆయన శ్యామల అమ్మవారిని ధ్యానించేవారట. ఆ రోజు ధ్యానంలో ఆయనకి 35 ఏళ్ల వనితగా కనపడ్డారట, ముత్తైదుగా కనిపించి నీలవర్ణము చక్కగా ఎర్ర రంగు చీర కట్టుకొని చక్కగా నువ్వు అన్ని ఈ ఉంగరాలన్నీ పెట్టుకున్నారట, నగలు ఉన్నాయట, పువ్వులు ఉన్నాయట పెట్టుకొని చక్కగా నువ్వు వెళ్ళి కాలేజీకి వెళ్ళు లే అన్నారట. వెళ్ళి కాలేజీకి వెళ్ళేసరికి ఆయనకి స్కాలర్షిప్ వచ్చిందిట. నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఈ ఉంగరాలన్నీ కూడా
లేవు కదా, మనకి కనపడలేదు ఉంగరాలు. అక్కడ ఫోటోలో ఉంగరాలన్నీ ఇట్లా వీణ వాయించేటప్పుడు అక్కడ వెనక్కి ఉంటాయి కదా, మనం ఈసారి అమ్మవారిని దండం పెట్టుకుందాం, మాకు కూడా ఉంగరం కనిపించే విధంగా మమ్మల్ని కరుణించు తల్లి అని నేను దండం పెట్టుకోవడము, అమ్మవారిది ఈ ఉంగరం కనపడము కనబడింది. పూజంతా అయిపోయిన తర్వాత అదే ఫోటోలో ఎందుకో అనుకోకుండా నాకు ఆ ఉంగరం మీద దృష్టి పడింది అనమాట. అప్పటిదాకా పడలేదు. అమ్మ నిన్ను అడగంగానే మాకందరికీ కూడా నువ్వు చూపించావు ఇదిగో ఉంగరం అని చెప్పి. ఎందుకు ఉంగరానికి అంత ఇదైపోతున్నారు అని అంటే, మరి ఆ ఉంగరాల్లో ఏదో ఒక ఉంగరం అనామిక అయి ఉండొచ్చు తప్పకుండా. లలితమ్మ వారు ఇచ్చిన ఉంగరం అయి ఉండొచ్చు. కాబట్టి ఉంగరం చూడాలని అంత కోరిక అనమాట. అక్క మీరు ఒక న్యూమరాలజిస్ట్ కూడా కాబట్టి పిల్లల అంటే ఇది చదువుకి సంబంధించి జ్ఞానానికి సంబంధించి చెప్తున్నారు కాబట్టి ఏదైనా ఆల్రెడీ స్లోకియర్ విక్టరీ చామ్ చెప్పి ఉన్నారు చదువుల కోసం, ఇంకా ఏదైనా పిల్లల చదువు కోసం సరస్వతి కటాక్షం కోసం ఏదైనా మంచి స్విచ్ వర్డ్ చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఈ సందర్భంగా స్లో కేర్ విక్టరీ చార్మ్ అనే స్విచ్ వర్డ్ కి నా గ్రాటిట్యూడ్ తెలుపుతున్నాను. ఎందుకంటే మా పిల్లలు 8th క్లాస్ మా చిన్నది, అది ఆల్మోస్ట్ 25కి 22, 23 అనే తెచ్చుకుంటుంది మాక్సిమం గా. ఎప్పుడన్నా చెప్తుంది వాళ్ళ 19 వచ్చాయి అని. అంత దాకా తీసుకొచ్చారు అమ్మవారు నిజంగా. చాలా ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోయింది దానికి ఈ స్లో కేర్ విక్టరీ చార్మ్ వల్ల. అండ్ మా పాపకి యూనివర్సిటీలో సీట్ రావడం కూడా ఈ స్లో కేర్ విక్టరీ చార్మ్ వల్లే వచ్చింది మైత్రికి. అదే దాని మీద నమ్మకమ్మా అని చెప్పాను. నేను చాలా గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాను దానికి. ఇంకా నేనేమన్నా చదవాలి, నాకు ఇంకా ఏమన్నా దొరకాలి ఇవి మీకు చెప్పడానికంటే కూడా నేను స్లో కేర్ విక్టరీ చార్మే నేను చాంట్ చేస్తాను. సో నిజంగా నా గ్రాటిట్యూడ్ తెలుపుతున్నాను ఆ స్విచ్ వర్డ్కి. అయితే మనం అందరం కూడా మన పిల్లలు చాలా ఎక్సలెంట్గా ఉండాలి, ఎక్సలెంట్గా ఆన్సర్ చేయాలి, ఎక్సలెంట్గా రాయాలి, ఎక్సలెంట్గా ఆలోచించాలి, మంచి అలవాట్లు ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాము. బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది. వాళ్ళ దాంట్లో వాళ్ళు చక్కగా చదువుకొని మంచి మార్కులు రావడానికి, మంచి బిహేవియర్తో ఉండడానికి మార్వెల్ MARVEL మార్వెల్, చక్కగా మార్వెల్ అనే వర్డ్ని స్విచ్ వర్డ్ని వాళ్ళ చేత అనిపించండి, మీరు కూడా అనండి. ఎందుకంటే పిల్లలు ఎంత మంచిగా ఉండడం అనేది ముఖ్యం అంటే తల్లిదండ్రులు కూడా అంత మంచిగా ఉండడం అనేది చాలా ముఖ్యం. మనం ఒక్కొక్కసారి ఎట్లా అయిపోతుందంటే మన పిల్లల్ని మనం ఎక్కడికన్నా కౌన్సిలింగ్కి తీసుకెళ్ళాలి అని అంటే చాలా అత్యంతకరమైన బాధాకరమైన విషయం నాకేంటి అంటే కౌన్సిలింగ్కి తీసుకెళ్ళడం. మన పిల్లల్ని మనం కౌన్సిలింగ్ చేసుకోకుండా కౌన్సిలింగ్ తీసుకెళ్ళడం ఏంటి పద్మిని? మన పిల్లలు మన మాట వినకపోతే ఎట్లా చెప్పు? అవును అవును, మన మాట వినట్లేదు. ఇప్పుడు కంప్లైంట్ మేజర్ గా అదే కదా, మా మాట వినరు. రాజశ్యామల అమ్మవారిని పూజించండి, ఆవిడ షోడశి నామాలు ఇవాళ నుంచే చదవడం మొదలు పెట్టండి. సార్ చెప్పండి అక్క నామాలు మరొక్కసారి సందర్భంగా. అలాగే అగస్త్యుడు అందించినటువంటి స్తోత్రం కూడా నేను చదివి వినిపిస్తాను తప్పకుండా. మీరు అమ్మవారిని పట్టుకుంటే మీ పిల్లలు మీ మాట తప్పకుండా వింటారు. మీరు ఒక్కసారి అమ్మవారిని ఒక 2 రోజులు పూజించండి, పూజించిన తర్వాత మీరు డిఫరెన్స్ చూడండి మీ పిల్లల్లో. అవునా? చూస్తే మీకే అర్థమైపోతుంది అనమాట. మీరందరూ విన్నదే, ఒకసారి ఎప్పుడైనా వినే ఉంటారు తప్పకుండా, అయినా కూడా ఒకసారి చదువుతున్నాను. ఆ విఘ్నేశ్వరుని పాదపద్మములకు నమస్కరిస్తూ మనం సరస్వతి స్తోత్రం చదువుకుందాం. యా కుందేందు తుషారహార ధవళాయ శుభ్ర వస్త్రావృత, యా వీణావరదండ మండితకార, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి బిడ్దేవై సదా పూజిత, సా మాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. దౌర్భిర్యుక్త చతుర్భిః స్ఫటికమణి నిర్భైరక్షమాలాందదాన, హస్తేనైకైన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ, భాసా కుందేందు శంఖ స్ఫటికమణి నిభా భాసమానా సమానా, సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సురాసురైః సేవిత పాద పంకజాకరే, విరాజత్ కమనీయ పుస్తక, విరించి పత్ని కమలాసన స్థితా సరస్వతి, నృత్యతు వాచి మే సదా. సరస్వతి సరసిజ కేసర ప్రభా తపస్విని సిత కమలాసన ప్రియా, ఘనస్తనీ కమల విలోలలోచనా మనస్విని భవతు వరప్రసాదిని. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతి నమస్తుభ్యం సర్వదేవీ నమో నమః, శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః, నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః,
విద్యాధరే విశాలాక్షి శుద్ధ జ్ఞాన నమో నమః శుద్ధ స్ఫటిక రూపాయై సూక్ష్మ రూపే నమో నమః శబ్ద బ్రహ్మే చతుర్హస్తే సర్వసిద్ధై నమో నమః ముక్తాలంకృత సర్వాంగై మూలాధారై నమో నమః మూలమంత్ర స్వరూపాయై మూలశక్త్యై నమో నమః మనోన్మనీ మహాభోగే వాగీశ్వరీ నమో నమః వాగ్మై వరదహస్తాయై వరదాయై నమో నమః వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః గుణదోష వివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః సంపన్నాయై కుమార్యైశ్చ సర్వజ్ఞేతే నమో నమః యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః దివ్య జ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః అర్ధచంద్ర జటాధారి చంద్రబింబే నమో నమః చంద్రాదిత్య జటాధారి చంద్రబింబే నమో నమః అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః అణిమాద్యుష్య సిద్ధాయై ఆనందాయై నమో నమః జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తై నమో నమః నానాశాస్త్ర స్వరూపాయై నానారూపై నమో నమః పద్మజా పద్మవంశా చ పద్మరూపే నమో నమః పరమేష్ట్యై పరామూర్త్యై నమస్తే పాపనాశినే మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మీ నమో నమః బ్రహ్మ విష్ణు శివాయై చ బ్రహ్మనాట్యై నమో నమః కమలాకర పుష్పా చ కామరూపే నమో నమః కపాలి కర్మదీప్తాయై కర్మదాయై నమో నమః సాయం ప్రాతపటే నిత్యం షణ్మాసాత్ సిద్ధిరుచ్యతే చోర వ్యాఘ్ర భయం నాస్తి పఠతాం శృణ్వతామపి ఇత్తం సరస్వతి స్తోత్ర అగస్త్యమునివాచకం సర్వసిద్ధికరం నృణాం సర్వపాప ప్రణాశనం. యాకుందేందు అంటూ మొదలయ్యేటటువంటి సరస్వతి స్తోత్రం చాలా పెద్దది యాక్చువల్ గా. చాలా పెద్దది. మధ్యలో నీకు మధ్యలో శ్యామలమ్మ కనపడలా, చంద్రుని ధరిస్తావమ్మా నువ్వు అని చెప్పి అన్నారు చూసావా, నెలవంకని. ఇంకా ఆవిడ్ని పూజిస్తే ఎవరిని పూజించలేదు అన్నట్టుగానే చెప్పారు. అక్కర్లేదు, మనం శ్యామలమ్మని పూజిస్తే, సరస్వతి అమ్మని పూజిస్తే ఇంకా అసలు అందరూ అందులోనే ఉన్నారు అని చెప్పి చెప్పారు అన్నమాట. అద్భుతం. చక్కగా ఇది వినొచ్చు, చదవటం వచ్చిన వాళ్ళు చక్కగా చదువుకోవచ్చు, అంతే కదక్క? చక్కగా చదువుకోవచ్చు హాయిగా ప్రశాంతంగా. లేదు మేము వింటామండి ఫస్ట్ అంటే వినండి తప్పకుండా. ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లల చేత కూడా వినిపించండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడిగేసుకొని చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి, అంతేగాంటే ఒకరోజు స్నానం చేసినా తప్పలేదు, చక్కగా స్నానం చేసేసి ఇది వినమని చెప్పండి పిల్లల్ని. చక్కగా మీరు కూడా దండం పెట్టుకోండి. తప్పకుండా పరమాన్నం ఒకటి మనము ఇక్కడ అయితే మాత్రం మా అమ్మ సేమియా పాయసం తప్పకుండా చేసేది. ఎందుకంటే సరస్వతి అమ్మవారికి పిల్లలంటే చాలా ఇష్టం అంట. కాబట్టి పాయసం అనేసరికి పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది. ఇప్పుడంటే డోనట్స్ దాన్ని ఏమంటారు ఇవో వచ్చాయి, కానీ అప్పుడు పరవాణం చేస్తే మా అమ్మ పరవాణం చేసేది మా కోసం అని ఎంతో సంతోషం. పిల్లలకి చూడు అన్న పరవాణం కంటే సేమియా పాయసం ఇష్టంగా ఉంటుంది, సగ్గుబియ్యం కూడా. కాబట్టి తప్పకుండా చేయండి, పిల్లలకి ఇష్టం ఉన్నది చేయండి. అమ్మవారికి ఇది అని కాదు, పిల్లలకి ఏది ఇష్టమో కనుక్కొని మీరు ఏం తింటారు అంటే వాళ్ళు ఇష్టంగా ఆ ప్రసాదాన్ని తింటారు. తప్పకుండా చేసి పెట్టండి. తప్పకుండా ఎల్లో కలర్ వస్త్రాలు వేసుకోవడానికి కానీ, అలాగే పసుపు రంగు ఏవైనా కానీ నైవేద్యం పెట్టడానికి కానీ తప్పకుండా చూడండి. అద్భుతం అక్క, చాలా చాలా బ్యూటిఫుల్ గా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. మీకు మరొక్కసారి శ్రీ పంచమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం అక్క.